వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం సరూర్ నగర్లో ఒక మహిళ వచ్చి కేసు పెట్టడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హస్బెండ్ మోసం చేశాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి కేసు పెట్టడం జరిగింది. ఆవిడతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడ మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏం జరిగిందండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. నేను ఇక్కడి నుంచి వచ్చానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా కూర్చున్నానండి. అంటే మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, వచ్చి ఆమె దగ్గర ఉంటున్నాడండి. ఆయనకి పెళ్ళి మీ హస్బెండ్ మీకు ఎలా పరిచయం? అంటే జాబ్ పరంగా పరిచయం అంతండి. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళండి. ఆ జాబ్ కాస్త ప్రేమగా మారిందండి. తర్వాత నేను ఇంట్లో చెప్దాం అన్న టైంకి అతను నాకు తాళి కట్టడం జరిగిందండి. అంతా తాళి కట్టడం జరిగింది. తర్వాత 7 months తర్వాత పాప కడుపుని పడిందండి. పడాక అప్పుడు 3వ నెల అప్పుడు నాకు వీళ్ళు వచ్చి చెప్పారండి. ఎవరంటే ఈయన చెప్పారండి నాకు ఇలా మ్యారేజ్ అయింది అది అని చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇన్ని రోజులు అదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేవాడండి. అంటే పెళ్ళికి వాళ్ళ అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎవరు లేరా? మీ ఇద్దరే చేసుకున్నారా? లేరండి, ఇంకా మీ ఇద్దరే చేసుకున్నాను. అంటే మీరు చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నారు మహిళగా. మరి అలాంటప్పుడు ఎవరు లేనప్పుడు అలా పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? లేదు మేడం, చదువుకున్న వాళ్ళకి కూడా నాన్ వెజ్ ఉంటుందని అనుకోకూడదండి. నేను ఎంత చదువుకున్నా కూడా నాకు నాన్ వెజ్ లేదండి. ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటూ నాకు కాలేజ్ హాస్టల్ తప్ప నాకు ఏం తెలిసేది కాదండి. మీ పేరెంట్స్ అండి? లేరండి, చనిపోయారు. అది చనిపోయిన కారణం చేస్తాయండి అతను. నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయని నన్ను అతను తాళి కట్టడం జరిగిందండి. అతని బర్త్డేకి సర్ప్రైజ్ ఇస్తే ఆయన నాకు తాళి కట్టాడండి. మరి మీకు తాళి కట్టేటప్పుడు ఏదైతే మంగళసూత్రం కట్టేటప్పుడు మీకు ఆయన ఏం చెప్పలేదా? ముందుగానే పెళ్ళయిందని కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అవేమీ చేయలేదా? లేదండి. ఒకవేళ ఎప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయ్యింది? ఎప్పటి నుంచి అంటే అండి, ఆవిడ ఫోన్ చేసిందండి. ఫోన్ చేసినాక అప్పుడు నాకు ఇతను నిజం చెప్పాడు. ఫోన్ చేసినాక నన్ను నిజం చెప్పాడు, ఇట్లా అయింది అది ఇది అని. ముందు ఆవిడ సంగతి కూడా నాకు తెలియదండి. ఈవిడే ఫస్ట్ ఆవిడేమో ఇంకా నన్ను ఎలా మోసం చేసుకుని నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నాకు ఎవరు లేరు అని నేను అతనితోటి ఉండడం జరిగిందండి. అంటే ఇప్పుడు తెలిసినా కూడా మీరు ఉన్నారు ఆవిడతో, ఆయనతో కలిసి. అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కదండి, ప్రెగ్నెంట్ తీసుకోలేము కదండి. అసలు నేను అతని విషయం నాకు తెలియదు కాబట్టి నేను ట్రూగానే లవ్ చేశానండి. అతని గురించి నాకు తెలియదు కాబట్టి. మరి అప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు అంటే ఆల్రెడీ ఆయనకి పెళ్ళైందని చెప్పి మీరు ఒప్పుకున్నారు, కలిసే ఉంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టడానికి వచ్చారు పాప పుట్టాక? ఎందుకంటే అండి మరదలతో ఉంటున్నాడండి, నేను సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఈఎంఐలు కట్టట్లేదండి. నేను వచ్చి ఇంకా ఆయన వస్తేనే కదండి నేను జాబ్ ఆఫీస్కి వెళ్ళేది. ఆయన రాందానికి నేను పాపను పట్టుకుని ఎలా ఉన్నానండి. పిల్ల ఇలా కూర్చోబెడితే కూర్చోదని నుంచోదు, ఒక్కదాన్ని అలా ఉన్నానండి. నాకు ఒకటి ఆస్తం ఒకటి ఉంది, ఏ టైంలో ఏముంటుంది అన్నది తెలియదండి. అసలు రావడం మానేశాడండి. మొన్న ఎలక్షన్ అప్పుడే వచ్చి ట్రైన్ ఎక్కించడం అంతే అండి, ఇంకేం లేదు. ఇంకా అంత ముందు కూడా 4 రోజులు బాధ పెట్టాడండి. 4 రోజులు రావడం మానేశాడు. పాప బర్త్డే అయినా కూడా పాప బర్త్డే కూడా చేయలేదు, నేనే చేసుకున్నా. మీతో పాపతో ఏ విధంగా ఉండేవారు? అంటే మీతో అయితే కోపం ఉంది అనుకుందాం, అంటే మొదటి భార్య మీద ఎక్కువ ఇష్టం ఉంది అనుకుందాం. మరి పాపని ఏ విధంగా చూసేవారు? ఏ విధంగా అంటే అతను నటిస్తున్నాడో లేకపోతే ఏంటనేది తెలియదు కానండి, పాప విషయాల్లో బాగానే చూసుకునేవాడండి. చూసుకోవడం అంటే నేను ఈఎంఐలు అవి ఇవి అయ్యి నేను కూడా చూసుకుంటున్నాను కదండి. ఏదో తండ్రిగా అతను పిల్లలంటే ఇష్టం కాబట్టి వచ్చి చూసుకున్నాడని ఆ ఉద్దేశంతో నేను ఉన్నాను అంతే. మరి ఎవరైతే ఇప్పుడు మొదటి భార్య ఉన్నారో ఎప్పుడు పెళ్ళయింది వాళ్ళకి? ఎంతమంది పిల్లలు? అదే మొదటి భార్య అంటే నాకు కూడా తెలియదండి. నేను ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాను ఇక్కడ. మొదటి భార్య అంటండి 2 పిల్లలు పుట్టాక రెండో ఆవిడతో రిలేషన్తో ఉండడం వల్ల ఆవిడ చనిపోయిందంటే పెట్రోల్ పోసుకొని. అది నిజం అవుతుందో నాకు తెలియదండి. కాకపోతే రికార్డ్స్ ఉండే నా దగ్గర. వాళ్ళు మాట్లాడినాయండి. చనిపోయిందండి. లేకపోతే ఆవిడకి ముందు ఆవిడ పిల్లలకని ఈవిడికి ఏజ్ గ్యాప్ ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీ ఆయనకి మొత్తం ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయండి? ఎంతమంది పిల్లలు? 2 పెళ్ళిళ్ళు అయ్యి 4 పిల్లలు అంటండి. ఇప్పుడు 3వ పెళ్ళి నాది అయ్యి నాకు ఒక పాప. 5 పిల్లలు. 3వ పెళ్ళి? 3వ పెళ్ళి కింద అయిపోయిందండి నా జీవితం, అట్లా అయిపోయింది. అంటే మీరు అన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక పెళ్ళి అయింది నాకు ముందే తెలుసు అని చెప్పారు. మరి అప్పుడే తెలుసా ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయని చెప్పి? లేదండి, వాళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ టైంలో వచ్చి నన్ను కొట్టారండి. 7వ నెలప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టారండి. కొట్టేటప్పుడు అతను ముందు పెళ్ళి అయింది తెలుసా మా అక్కని చేసుకున్నారని ఆవిడ అంటేనే నేను షాక్ అయిపోయాను. అప్పుడు ఆ విషయం అతనితో కూడా అంటే ఆవిడ లేనిది కదా, ఆవిడ చనిపోయింది కదా, చనిపోయిన దానికి ఎందుకు నువ్వు ఆ పేరు ఎత్తుతున్నావు అని చెప్పారు అంతే. ఇప్పుడు మరి ఆ మొదటి భార్య రెండో భార్య ఇక్కడికి వచ్చారంటే పోలీసులు ఏమైనా పిలిపించారా వాళ్ళు? మొదటి భార్య లేదు కదండి, చనిపోయారు కదండి. రెండో భార్యతో ఉంటున్నారు. ఆవిడేమో
డబ్బులు చేసుకుని మా ఆయన పెళ్లి చేసుకుందాం అంటుందండి. నేను ఆల్రెడీ చెప్పినా కూడా చేసుకుందాం అంటున్నాను. చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? వెళ్ళేదానండి, చూసేదాన్ని వచ్చేదాన్ని, చూసేదాన్ని. వాళ్ళని కూడా నాకేం చెప్పలేదండి. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పాము, వాళ్ళు కూడా మేము అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నారండి రెండో పర్యాల్లో. సరే అయితే నీ ప్రూఫ్ చూపించి, నా ప్రూఫ్ చూపిస్తాను అన్నాను. వాడు చూపించట్లేదు కదండి. ప్రూఫ్ చూపిస్తే నేను నా ప్రూఫ్ చూపిస్తాను కదండి. ముందు ఆవిడ చనిపోవడం వల్ల ఇవి చేసుకున్నాను అంటుందండి. పోనీ అలా చేసుకుని ప్రూఫ్ చూపించాలి కదండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారండి మొత్తానికి? ఏం లేదండి, అతను వచ్చి మాతో మంచిగా ఉంటే చాలు. నాకు చిన్నపిల్ల ఉంది కదండి, ఆ పిల్లతో నాకు అవ్వదు. వాళ్ళ పిల్లలంటే పెద్దోళ్ళు కదండి, వాళ్ళకి అన్యాయం చేయమని అనట్లేదండి. ఇప్పుడు నా పాపతో నాకు అవ్వట్లేదండి. ఆయన వచ్చి మంచిగా ఉంటే నాకు అది చాలండి. ఇప్పుడు సెటిల్మెంట్ చేసేద్దాం అంటే డబ్బుతో పని అవ్వదు కదండి. ఇప్పుడు నా జీతం పోయింది, పావు జీతం కూడా పోయింది కదా. నేను అదే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు? అంటే మీ భర్త మీతో వాళ్ళతో ఉండాలి అనుకుంటున్నారా, కేవలం మీతోనే ఉండాలి అనుకుంటున్నారా? అలా అనుకోవడం తప్పు కదండి. నాకు తెలియకుండా చేసుకున్నాను కాబట్టి, నేను ఆడతాను కాబట్టి, అక్కడ ఒక ఆడుతుంది కాబట్టి, ఆడపిల్ల ఉంది కాబట్టి నేను డే బై డే కింద నేను ఒప్పుకున్నానండి. ఆ డే బై డే కూడా సరిగ్గా రావట్లేదు, పట్టించుకోవట్లేదండి. అంతే. ఆల్రెడీ ఇంతకు ముందు కేసు పెట్టారా? పెట్టానండి, కానీ వాళ్ళ పాప ఉంది కదా, ఎందుకమ్మా ఇవన్నీ అని వాళ్ళు సరిగ్గా తీసుకోలేదండి. ఇప్పుడు మరి మీతో ఆయనతో కలిసి ఉండడానికి రెండో భార్య ఒప్పుకుందా? ఎందుకు ఒప్పుకోదండి? ఆవిడ కూడా అలానే చేసుకుంది కదండి, ఎందుకు ఒప్పుకోరండి? ఆవిడ ముందు భార్య అంటే ఆవిడ రైట్స్ ఉంటాయి. ఆవిడ కూడా అలానే చేసుకుంది కదండి. నేను ఎవరినో మోసం చేసేది నేను చేసుకోలేదు, కానీ నాకు తెలియక ఎలా వచ్చాను. ఉండాలండి, నాతో కూడా ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయిలు కట్టి తీసుకుని అవన్నీ కట్టుకుంటున్నానండి. ఎవరు కడతారని చెప్పండి? నేను పిల్లతోటి ఎక్కడ ఆఫీస్కి వెళ్ళని చెప్పండి. ఇప్పుడు పాపకి ఎన్ని మంత్స్ అండి? 13 months అండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా ఇక్కడ నుంచి? పోలీసులు ఏమన్నారు? అంటే ఆయన్ని పిలిపించి మాట్లాడతానని చెప్పారండి. ఒకవేళ ఆయన నా మీద శత్రుత్వం పెంచుకోవచ్చు, వీడియో చేశాక నా పరువు తీసావని శత్రుత్వం పెంచుకోవచ్చు అనుకుంటున్నానండి నేను. అయితే మరి ఒకసారి మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం కానీ, పోలీసులు కానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారండి. ఫోన్ పిక్ చేయట్లేదండి. నేను మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేశాను. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఇంటికి వచ్చి మంచిగా ఉంటే చాలు అని అన్నానండి. నో రెస్పాండ్ అండి. విన్నారు కదండి ఆవిడ చెప్పిన మాటలు. అలాగే ఆవిడ పేరు, ఆవిడ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కొన్ని కారణాల వల్ల అయితే చెప్పకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాగైనా సరే ఆవిడకి న్యాయం జరగాలని కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.